తర్వాత ఇప్పుడు మీరు అంటే ఈ యుద్ధం నుంచి మామూలు జీవితంలోకి వద్దాం. మీకు వివాహం ఏ సంవత్సరంలో అయింది? 1978 జూన్లో అయిందండి. 1978 అంటే అప్పటికి నాకు పర్మనెంట్ కమిషన్ వచ్చేసింది. నేను షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ని. 5 ఇయర్స్కి షార్ట్ సర్వీస్ కమిషన్ ఉండేది. 76కి నా 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నాకు పర్మనెంట్ కమిషన్ వచ్చింది. ఆ పర్మనెంట్ కమిషన్ వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ వచ్చింది. 78లో పెళ్లి చేసుకున్నాం. అదే అంటే ఇప్పుడు యుద్ధంలో అంటే ఇలాంటివి మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. యుద్ధం జరిగినప్పుడు ఇలా సైనికులుగా మరణించారు, ఇట్లా మనకి వస్తూ ఉంటుంది, తల్లులు బాధపడుతూ ఉంటారు. ఇట్లా యుద్ధం చేసి ఆయన వివాహం చేసుకోవడం అంటే మీరు అంగీకరించారా? నా తల్లిదండ్రులు మిమ్మల్ని మోటివేట్ చేశారు? ఎట్లా జరిగింది మీ వివాహం? అదే అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఈ మ్యాచ్. చెప్తే సరే అసలు చూద్దాం, చాలా మంచి అయినా ఇది అని చెప్పారు. చెప్తే వచ్చారు, పెళ్లి చూపులు అవి అయ్యాయి. అయిన తర్వాత నేను ఒక్కరితోనే మా అమ్మగారికి, మా ఫాదర్ లేరు చిన్నప్పటి నుంచి. మా అంకుల్స్ అందరూ ఉన్నారు, మామయ్యలు అందరూ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు మా అమ్మగారికి. మేమైతే మరి మాకు ఎంతమంది పిల్లలు ఉన్నా మేమైతే ఇలా ఆర్మీ సంబంధానికి మళ్ళీ ఒక్కరితే కూతురు మళ్ళీ మమ్మల్ని అంటావు అని మా పెద్దనాన్నగారు బాబాయిలు అందరూ కూడా అలా చెప్పారు. చెప్తే ఆలోచించి చాలా బాగున్నారు. కొన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడేమి అంత యుద్ధాలు రావు, ఎంతమంది చేసుకోవట్లేదు, ఎంతమంది ఉండరు ఆర్మీలో అని నేను అనుకున్నాను. లోపల కొంచెం మంచిగా ప్రౌడ్గా ఉంటుంది, చెప్పుకుంటే కెప్టెన్ అంటే చాలా బాగుంటుంది. మంచి ఆలోచన. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ తర్వాత బిఏలో కూడా చేరాను మా కాలేజీలో. తణుకు మాది చిత్తూరు ఇంద్రియ మెమోరియల్ కాలేజీలో కంప్లీట్ చేయలేదు బిఏ. అయితే అప్పుడు అనుకున్నారా మిలిటరీ ఆయన చేసుకుంటే ఇంట్లో మిలిటరీ డిసిప్లిన్ ఉంటుందని అనుకున్నారా ఎప్పుడైనా? అలా అది ఇష్టమేనా? కొంచెం భయంగా ఉండేది. అయినా పెళ్ళైన తర్వాత ఈయన ఆర్మీలోకి అలా వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తూ ఉండేది? అంటే అప్పటికి మీకు ఇదే ఫీలింగ్ ఉండేదా? గర్వంగానే ఉండేదా? గర్వంగా అంటే పెళ్ళైన తర్వాత కొంచెం ఆడవాళ్ళకి ఎలాగైనా మనసు బలహీన పడుతుంది కదా. అంటే యుద్ధాలు అప్పుడు రాలేదు, బాగా ఏమి సిచ్యుయేషన్స్ ఏం లేవు అప్పుడు. ఎక్కడో పఠాన్కోట్ దగ్గర, అంటే పఠాన్కోట్ స్టేషన్ దిగేవాళ్ళం ఢిల్లీ నుంచి. కఠువా అని మళ్ళీ ఇంకొక స్టేషన్ వస్తుంది, జమ్మూ కాశ్మీర్ బసోలీ క్యాంప్ అని, అక్కడికి వెళ్ళాం. అక్కడ ఆర్మీ తప్ప అసలు ఏదీ ఉండదు. మిలిటరీ యూనిఫామ్లో ఉండే మనుషులు వాళ్ళ ఫ్యామిలీస్ లోపల ఉంటాయి. మాకు అక్కడ ఇచ్చారు ఎక్కడో, అవి టెంపరీ అకామిడేషన్స్, చాలా కచ్చాగా కట్టిన ఇల్లు అవి అవి అందులో ఇచ్చారు. ఇస్తే నేనేమో అక్కడ మరి అక్కడ నాకు ఢిల్లీ అవి అలవాటే కానీ వెళ్తూ ఉండేవాళ్ళం, మా రిలేటివ్స్ ఉండేవారు. కానీ ఇంత దూరం అక్కడెక్కడికో వెళ్ళిపోయాం. ఎట్లా అనిపించింది అప్పుడు మీకు? చాలా భయం అనిపించింది, చాలా భయం. ఎవరితో ఎక్కువ మాట్లాడడానికి లేదు, అసలు మాట్లాడడానికి ఉండదు. మరీ డిసిప్లిన్, అలా అలా వెళ్ళిపోవడానికి ఉండదు. ఇళ్లలోకి వాటిల్లోకి ఏం వెళ్ళిపోవడానికి ఉండదు. వాళ్ళకి ముందర చెప్పి వాళ్ళు వస్తారు, కాలింగానికి వస్తారు అంటే అప్పుడు వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. వాళ్ళు మాకు నన్ను అందరూ కొత్తగా న్యూలీ మ్యారీడ్ అని చాలా ప్రేమగా ఎఫెక్షనేట్గా ఒక ఫ్యామిలీలో ఉండేది ఆర్మీ అంటే. చాలా బాగా చూసుకునేవారు. కెప్టెన్ ఈయనప్పుడు కెప్టెన్. మీరు ఎలా జాగ్రత్తగా చూసుకున్నారు? అప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చారు మీరు అక్కడ, మళ్ళీ అక్కడ సైన్యంలో మళ్ళీ మా డ్యూటీ మాకు ఉండేదండి. కానీ యూనిట్లో ఏంటంటే, యూనిట్ అంటే ఒక 12, 13, 12, 13 ఆఫీసర్స్ ఉంటారు. అందులో 2-3 బ్యాచులర్స్ ఉన్నా, మిగిలిన వాళ్ళందరూ మ్యారీడ్. కమాండింగ్ ఆఫీసర్ వైఫ్ ఆవిడ ఒక తల్లిలాగా అన్నమాట. ఆవిడకే కాదు, లేడీస్ అందరికీ కూడా ఆర్మీలో ఏంటంటే, ఒక జనరల్ అయినా సరే కూర్చుని ఉండగా ఒక లేడీ ఆ రూమ్లోకి వస్తే లేచి నిలబడతామండి. ఆ రకమైన రెస్పెక్ట్ లేడీస్కి ఉంటుంది. అందులోనూ ఒక పరంపరగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చినటువంటి వాళ్ళకి అన్ని రకాలుగాను సపోర్ట్ ఇస్తారు. అంటే అమ్మాయికి తెలుగు తప్ప హిందీ రాదు, ఆర్మీ పద్ధతులు తెలియవు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఇవన్నీ కూడా నేర్పుతారు. చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా, దయతో వీళ్ళు సీనియర్ లేడీస్ నేర్పుతారు. అలా నేర్చుకుని పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను కమాండింగ్ ఆఫీసర్ అయినప్పుడు తను ఆ రకమైన
రెస్పాన్సిబిలిటీ, ఆ రకమైన బాధ్యతని చాలా చక్కగా పోషించింది. యంగ్ ఆఫీసర్స్ పెళ్లి చేసుకుని వచ్చేవాళ్ళు, వాళ్ళని మా ఇంటికి ఫస్ట్ భోజనానికి పిలవటం, ఆ అమ్మాయిలతో వాళ్ళని గైడ్ చేయటం, వాళ్ళని అసిస్ట్ చేయటం, ఈ మార్గదర్శనం అంతా కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఈ ఆచారం పరంపరగా పాస్ ఆన్ అవుతుందండి. ఆ రకంగా తను నెమ్మదిగా పెరిగి ఆర్మీలో అడ్జస్ట్ అయిపోయింది. అందరూ అడ్జస్ట్ అవుతారు, అందరూ లేడీస్ అందరూ అడ్జస్ట్ అవుతారు. తర్వాత ఒక కమాండింగ్ ఆఫీసర్ వైఫ్ గాను, ఒక బ్రిగేడియర్ వైఫ్ గాను ఆ లెవెల్ వచ్చేటప్పటికి ఇంకా వేరే డౌటే ఉండదు, అది డైరెక్ట్గా ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు. అది తప్పనిసరిగా ఇంకా పెళ్లితో పాటు ఈ బాధ్యత కూడా వస్తాయండి, వస్తాయి. మీకు అదే డిసిప్లిన్. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాంబేలో చేస్తాం. మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. మనవలు మొత్తం ఇద్దరేనా? మనవలు ఇద్దరే మనవలు. అమ్మాయికి ఉన్నారు. వాళ్ళు ఎవరు ఆర్మీలోకి రాలేదు ఇంకా? ఇంకా చిన్న పిల్లలు. వాళ్ళు కాదు, మీ పిల్లలు? మా పిల్లలు రాలే. అంటే మీరే వద్దనుకున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు? లేదండి, మా అబ్బాయి అతను ఆర్మీలో చేరదామని చెప్పి వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు కూడా. ఫస్ట్ టైమే సెలెక్ట్ అయిపోయాడు నాలాగే. సెలెక్ట్ అయిన తర్వాత అతనికి కొంచెం ఐడియా మారిందండి. డెహ్రాడూన్లో వెళ్ళి ట్రైనింగ్ చేరిన తర్వాత ఐడియా మారి, నేను ఆర్మీ కాదు, ఐ విల్ గో ఫర్ ఇంకా చదువుకుంటాను, ఎంబీఏకి వెళ్తాను అని అంటే, సరే ఆర్మీలోకి వెళ్తామన్నా మేము అభ్యంతరం చెప్పలేదు. వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. కాదు, నాకు ఇక్కడ అంత ఇదిగా లేదు, ఐ వాంట్ టు గో ఫర్ మేనేజ్మెంట్, ఐ వాంట్ టు గో స్టడీ అబ్రాడ్ అన్నాడు. సరే, హీ కేమ్ అవుట్. కెనడాలో డబుల్ ఎంబీఏ చేశాడు, రెండు ఎంబీఏలు చేశాడు. 2 ఎంబీఏలు చేసిన తర్వాత హీ సెటిల్డ్ యాజ్ అ మేనేజర్. కెనడాలో సిటిజన్షిప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం టెక్సాస్లో ఉన్నాడండి యాజ్ ఎ సీనియర్ లెవెల్. మా కోడలు కూడా అక్కడే ఉంది, అమ్మాయి ఏదో జాబ్ చేస్తుంది. సో దే ఆర్ హ్యాపీ. అదే ఆర్మీలో చేరడం అన్నది జరిగిపోయింది. అతను యాక్చువల్గా డెహ్రాడూన్లో నాకంటే బాగా, నేను ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ షార్ట్ సర్వీస్ కమిషన్కి వెళ్తే వాడు పర్మనెంట్ కమిషన్ దాంట్లోకి ఫస్ట్ టైం సెలెక్ట్ అయ్యాడు. సో హీ డిడ్ వెరీ వెల్. కానీ ఆ సెలెక్ట్ అయిన తర్వాత ఆ సిచ్యుయేషన్ చూసి కెరీర్ ఏమిటి అనేది అర్థం. ఇంకోటి ఏంటంటే, ఆర్మీలో పిల్లలు ఆర్మీ పరిస్థితులు ఏంటి, తండ్రి ఉద్యోగం, తల్లి సెపరేట్గా ఉండటం, ఇవన్నీ చూస్తూ పెరుగుతారండి. అవును, ఇవన్నీ చూస్తూ పెరగటం వల్ల చిన్నతనంలోనే వాళ్ళ మనసులో ఏర్పడే ఆలోచనలు ఇంకో రకంగా ఉంటాయి. కరెక్ట్ అండి, అవును. అది మరి దానివల్లనో ఏమిటో కారణం తెలీదు, ఒక 2 వారాల తర్వాత హీ సెడ్, నాకు ఐ వాంట్ టు గో ఫర్ మేనేజ్మెంట్. వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించటం అలాగే జరిగింది.